ఓ వ్యక్తి భూస్థాపన కార్యక్రమం కోసం గుంత తవ్వుతుండగా కుండలో పురాతన రాగి పలకలు బయటపడ్డాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కబరస్థాన్లో చోటు చేసుకుంది. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో రెవెన్యూ పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. స్థానికంగా ఉన్న కబరస్థాన్లో ఓ వ్యక్తి భూస్థాపన చేయడానికి గుంత తవ్వుతుండగా బహుళ భాషలలో ఉన్న రాగి పలకలు లభ్యమయ్యాయని, వక్సు బోర్డు సభ్యులు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్కు సమాచారం అందించామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ఈ కోదాడ కబరిస్తాన్లో వాళ్ళు ఒక గుంట తవ్వుచుండగా అనుకోకుండా ఒక మందమైన మట్టి కుండలో కొన్ని రాగి ఫలకాలు, అది కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమిలో పాతిపెట్టినట్లు తెలుస్తున్నది. సో అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని మన వక్ఫ్ బోర్డు మెంబర్ జబ్బార్ గారికి చెప్పడం జరిగింది. సో జబ్బార్ గారు వెంటనే నాకు కాల్ చేశారు. మేము అది వెరిఫై చేయించి వెంటనే ఇది పురాతనమైంది కాబట్టి ట్రెజర్ అండ్ ట్రో యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ గారు దీని మీద రెవెన్యూ యంత్రాంగం దీని మీద తదుపరి చర్యలు తీసుకునే అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ చట్ట ప్రకారం వెంటనే నేను ఆర్డీఓ గారికి, మన సూర్యనారాయణ సార్కి ఫోన్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్ వెంటనే వాళ్ళ తహసీల్దార్ను సిబ్బందిని పంపించి వాటిని అన్ని పరిశీలించి పంచనామా ద్వారా వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి మీద లిపి తమిళ్ కానీ సంస్కృత్ కానీ అయి ఉండొచ్చు. అది తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది పురావస్తు శాఖ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది.